శ్రీమతి బులుసు అపర్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అవధానం తెలుగువారి సొంతం, అవధానం తెలుగువారి ప్రాణం. పురుషులు మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ అవధాన విద్యా ప్రదర్శన చేస్తున్న అతి కొద్ది మంది మహిళల్లో బులుసు అపర్ణ గారు ఒకరు. BA డిగ్రీ పూర్తి చేసి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో MA పూర్తి చేశారు. ఎన్నో వేదికలపై పలు అవధాన ప్రదర్శనలు ఇచ్చారు. శతావధాన శారద, అవధాన రాజసింహిని అనేవి వీరి బిరుదులు. ఖతార్ దేశంలో అవధానం చేసిన మొదటి వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపమైన సభకు నమస్కారం. ముదితన్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినని అంటారు. అంటే స్త్రీలను మనం ప్రోత్సహించాలే గాని వారు నేర్చుకోలేని విద్య ఏదీ లేదు అని అంటారు. ఇంటిల్లి పాదికిన్ వంట సేయుటెగాదు ఇంతులెంతకునైన ఎదుగగలరు. ఆవకాయను పెట్టు అతివలే తలచుచో అంతరిక్షమునైన అందగలరు. పిల్ల పాపల నెల్ల పెంపు సేయుటెగాదు నేత్రియై ఎదుగదే నేటి మహిళ. వస్త్రాల క్షాళించు వనితలే శక్తులై ప్రక్షాళనము చేయు పాపతతిని. రంగవల్లికలను రచయించుటేగాదు ఊహ చేయగలరు వ్యూహములను. వివిధ ఇట్లు మహిని ఉన్నత స్థానాన ఆత్మబలముదోడ అలరినారు అని ఒక్క రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా స్త్రీలు తమదైన ముద్ర వేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్న ఒక గొప్ప శకంలో ఉన్నాము. ఇందులో మనమంతా భాగస్వాములై ఉన్నాము అని ఆ ఊహే చాలా ఆనందంగా ఉంది. మరొక మాట కూడా చెప్పుకోవాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని అంటారు. ఈ వాక్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు తిరుగాడతారు అంటారు. కానీ మర్చిపోతూ ఉన్న ఇంకొక అంశం ఏమిటంటే దీని తరువాత ఇంకొక పాదం ఉందండి. ఎత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రా ఫలాః క్రియాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ మీరు చేసిన ఏ మంచి పని కూడా అది సఫలము కానే కాదు. అంటే మనం బయటకు వచ్చి దానం చేస్తున్నామా, ధర్మం చేస్తున్నామా, ఇంకేదో చేస్తున్నామా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంట్లో ఉన్న స్త్రీమూర్తిని మనం గౌరవించలేకపోతే మనం బయట చేసే పనులన్నీ కూడా 100% వ్యర్థమే అని పెద్దలు మనకు చెప్తూ ఉన్న అంశం. ఎప్పుడు కూడా స్త్రీ బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది. స్త్రీ బలం కోసం మనం అంతా తోడ్పడాలి. చెట్టు నుంచి మనకు వచ్చే పూలు గాని ఆకులు గాని లేకపోతే మనకు ఉపయోగపడే పండ్లు గాని కొమ్మల నుంచే వస్తాయి. కానీ మనం నీరు దేనికి పోస్తాం? చెట్టుకే పోస్తాం. చెట్టు మనకి పండ్లు ఇస్తోంది కదా అని చెట్టుకు నీళ్లు పోయాం. కొమ్మ పువ్విస్తోంది కదా అని మనం కొమ్మకి నీళ్లు పోయాం. కొమ్మ నుంచి మనం పూలు తీసుకుంటున్నాం కదా, పండ్లు తీసుకుంటున్నాం కదా అని కొమ్మల్ని తడపం. మనం దేనిని తడుపుతాము అంటే దానికి మూలమైన చెట్టు మొదలని తడుపుతాం. అలాగే సమాజం బలంగా ఉండి పుష్పించాలి, ఫలించాలి, ఎంతో ఉన్నతంగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఉన్న స్త్రీమూర్తిని బలం చేస్తే దాని నుంచి వచ్చే ఫలాలు అద్భుతంగా ఉంటాయి. మనమంతా ఆస్వాదించగలుగుతాం. ఈ రోజు దానికి నేను ఒక ఉదాహరణ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఒక భాష మీద అభిరుచి కలిగిన ఒక అమ్మాయికి ఇంట్లో నుండి మా అమ్మగారు నాన్నగారు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చేయొచ్చు కదా, లేదా ఒక డాక్టర్ చదవచ్చు కదా అని అనకుండా నాకున్నటువంటి అభిరుచిని గౌరవించి నా మీద నమ్మకంతో నేను ఈ రంగంలోకి వెళ్తాను అని అంటే ప్రోత్సహించారు. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం మా తల్లిదండ్రులు. అలాగే అవధాన విద్యను నేర్పినటువంటి గురువు గారు శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు. ఇప్పటికి 295 అష్టావధానాలు చేశాను, 7 శతావధానాలు చేశాను, 2 ద్విశతావధానాలను పూర్తి చేశాను. ఇదంతా కూడా కేవలం ఇంటి నుండి సమాజం నుండి అందుతూ ఉన్నటువంటి ఒక బలం. ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంది అని అంటారు. కానీ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తూ ఉన్న ప్రతి స్త్రీ వెనకాల కూడా ఎక్కడో అక్కడ ఖచ్చితంగా పురుషుల యొక్క ప్రోత్సాహం ఈ రోజుల్లో ఉంది అని మనం ఖచ్చితంగా నమ్మాలి.
ఈ రోజు మనం చేసుకుంటూ ఉన్న ఈ కార్యక్రమం వెనకాల కూడా ఎంతో మంది పురుషులు మనల్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. కాబట్టి సమాజం అంతా కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రెండు కళ్ళుగా ఈ రోజు ఉండి ముందుకు తీసుకువెళ్తూ మంచి భవిష్యత్తును చూస్తూ ఉన్నటువంటి తరం. ఇలాంటి పవిత్రమైన వేదిక మీద, గొప్ప వేదిక మీద నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు హెచ్ఎంటి యాజమాన్యం వారికి, అలాగే గ్లోబల్ ఏంజల్స్ సంస్థ వారికి, హ్యాండ్స్ ఇండియా వారికి అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా పునః ధన్యవాదాలను తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పదాలు మీ నోట చాలా కమ్మగా తీయగా తెలుగు పదాల గొప్పతనం ఇలా కనిపిస్తుంది.